రిషికొండ ప్యాలెస్‌కి ఎట్టకేలకి మోక్షం వచ్చింది. ఇంతకాలం తర్వాత ప్రభుత్వం దీన్ని ఎలాగైనా సక్రమంగా వినియోగించాలని చెప్పి నిర్ణయం తీసుకొని, ఆ మేరకి యాక్షన్ కూడా స్టార్ట్ చేసింది. ఏపీ టూరిజం అథారిటీ వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. పబ్లిక్ తమ అభిప్రాయాలు చెప్పొచ్చు. ఏ రకంగా విశాఖపట్నంలో ఋషికొండ మీద ఉన్నటువంటి ఈ ప్యాలెస్‌ను ఉపయోగించాలి అనే సబ్జెక్ట్ మీద. హౌ బెస్ట్ టు యూటిలైజ్ ఋషికొండ ప్యాలెస్ ఇన్ విశాఖపట్నం ఫర్ టూరిజం పర్పసెస్ అన్నారు. అంటే వేరే వాటికి అది ఎలాగో పనికిరాదు. సో టూరిజం పర్పస్కే యూజ్ చేయాలి. కానీ ఏ రకంగా యూజ్ చేస్తే మనకి బెస్ట్ అవుట్కమ్ వస్తుంది, ఎక్కువ ఆదాయం వస్తుంది, ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అని. దాంతోపాటుగా ఏం చేశారంటే డొమెస్టిక్ ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ ఏజెన్సీస్, అంటే ఈ టూరిజం సెక్టర్లో ఉంటాయి కదా కంపెనీలు, ఏజెన్సీలు, వాళ్ళను కూడా ఒక కన్సల్టేషన్ మీటింగ్ పెట్టి ఎప్పుడు అక్టోబర్ 17వ తేదీన విజయవాడలో ఇక్కడికి వచ్చి మీరు కూడా మీ అభిప్రాయాలను చెప్పండి. ఏ రకంగా ఈ రిషికొండ ప్యాలెస్ని వినియోగిస్తే బాగా ప్రయోజనకరంగా ఉంటుంది అనేది. ఇక సాధారణ పౌరులేమో వాళ్ళ సజెషన్స్ లేకపోతే ప్రపోజల్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు. వీళ్ళు చెప్తోంది ఏంటంటే టూరిజం ప్రమోషను, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఈకో టూరిజము, హాస్పిటాలిటీ వెంచర్స్, కల్చరల్ సెంటర్స్ ఆర్ మిక్స్డ్ యూజ్ మోడల్స్. సో ఈ ఏరియాస్లో మీ దగ్గర ఏమైనా సలహాలు ఉంటే మీరు మాకు ఇవ్వండి అని పబ్లిక్ని కూడా అడుగుతున్నారు. rushikonda@aptdc.in అనేటువంటి అడ్రస్ వారంలోపే పంపించాలట. మరి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారో తెలియదు. బహుశా ఇవాళ అంటే సోమవారం నాడే ఇచ్చారని అనుకుంటున్నాను. 7 days లోపల, 7 రోజుల లోపల ఈ సలహాలను పంపించాలి పబ్లిక్. ఇందులో ఏం చెప్పారంటే ప్రభుత్వం వారు ప్రస్తుతానికి ప్రతి నెల 25 లక్షల రూపాయలు స్పెండ్ చేస్తున్నారట మెయింటెనెన్స్కి రిషికొండ ప్యాలెస్ని. దాన్ని బట్టి చూడండి ఎంత ఖర్చు అవుతుందో. మొత్తం బిల్టప్ ఏరియా 13,542 స్క్వేర్ మీటర్లు, అంటే 1,45,000 అడుగులు అనమాట. మొత్తం ఉన్నది G+1 స్ట్రక్చర్. ఇందులో బ్లాక్లు ఉన్నాయి 4. విజయనగర బ్లాక్, అందులో 3 యూనిట్స్ ఉన్నాయట. గజపతి బ్లాక్, అందులో 1 యూనిట్ ఉంది. కళింగ బ్లాక్, అందులో 1 యూనిట్ ఉంది. వేంగి బ్లాక్, అందులో 2 యూనిట్లు ఉన్నాయి. ఈ కాంప్లెక్స్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా చేయించుకున్నాడు అప్పట్లో. లగ్జరీ స్వీట్స్ ఉన్నాయి, బ్యాంక్వెట్ హాల్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, స్పా ఉంది, జిమ్ ఉంది, కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయి, లాంజెస్ ఉన్నాయి, స్టాఫ్ అకామిడేషన్ కూడా ఉంది ఈ మొత్తం కాంప్లెక్స్లో. ఇప్పటికేనట ఒక 8 పార్టీలు ఆసక్తి చూపినాయట దీన్ని మేము టేక్ ఓవర్ చేసి ఏదో చేస్తాము అని. ఒక 5 అయితే డిపిఆర్స్ కూడా ఇచ్చారట, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ప్రభుత్వానికి. కాబట్టి 450 కోట్ల రూపాయలతో కట్టినటువంటి ఈ రిషికొండ ప్యాలెస్ని ప్రయోజనకరంగా తీర్చిదిద్దడానికి అవసరమైన సలహాలని ఎవరైనా సరే పబ్లిక్ కూడా ఇవ్వచ్చు. ఇప్పటి నుంచి వారం లోపు